నమస్తే తెలంగాణ నా పేరు రాజేష్ వెల్కమ్ టు టీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ దేశంలో నానాటికి పెరుగుతున్న నిరుద్యోగం గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఎక్కువ అన్న సీఎంఐఈ సర్వే తెలంగాణ నిరుద్యోగ యువత పోరుబాట మరి కాసేపట్లో టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడి నిరుద్యోగుల ఆందోళనకు బీఆర్ఎస్ సహా విపక్షాల మద్దతు నిరసనలపై సర్కారు ఉక్కుపాదం ముందస్తు అరెస్టులు తెలంగాణ తల్లి విగ్రహం కూల్చివేతకు కాంగ్రెస్ విఫల యత్నం అడ్డుకున్న కామారెడ్డిగూడెం ప్రజలు ఉత్తరాఖండ్ వణికిస్తున్న భారీ వర్షాలు ప్రమాదకర స్థాయికి నదుల నీటి మట్టం రాష్ట్రంలో నిరుద్యోగ యువత పోరుబాట పట్టింది. నేడు టీజీపీఎస్సీ ముట్టడికి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. 30 లక్షల మందితో నిరుద్యోగుల మార్చు నిర్వహిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. మరోవైపు నిరసనలపై సర్కారు ఉక్కుపాదం మోపుతూ ఎక్కడెక్కడ ముందస్తులు అరెస్టు చేస్తోంది. దీంతో ప్రభుత్వం దిగొచ్చేదాకా వెనకడుగు వేసేదే లేదు అంటూ నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. నిరుద్యోగుల పోరు బాట కొనసాగుతోంది. మరింత పోరు ఉధృతం చేస్తున్నారు నిరుద్యోగులు. ఈ మేరకు ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికి పూనుకున్నారు. దీంతో ఇప్పటికే జిల్లాల నుంచి విద్యార్థులు తరలి వస్తున్నారు. మా ప్రతినిధి వంశీ మనకు మరింత సమాచారం అందిస్తారు. వంశీ, జేఏసీ ప్రోగ్రాం ఎట్లా విజయవంతం చేయబోతోంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం? రాజేష్, గత 3 నెలల నుంచి కూడా నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు విద్యార్థులు కూడా ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన కార్యక్రమాలు చేసినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలిసిందే. దాంట్లో భాగంగా గత కొద్ది రోజుల నుంచి కూడా ఆందోళన ఉధృతం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ ఈ రోజు ఏదైతే నిరుద్యోగ జేఏసీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. దాంతో పాటుగా ఏదైతే వీరు డిమాండ్ చేసినటువంటి 1:100 రేషియోకి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా అటు డిఎస్సికి సంబంధించినటువంటి పోస్ట్ మెగా డిఎస్సి కావచ్చు, దాంతో పాటుగా డిఎస్సిని పోస్ట్పోన్ చేయాలని సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాంతో పాటుగా గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉద్యోగాల సంఖ్యను కూడా పెంచాలని వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల ప్రకారమే తమ డిమాండ్స్ ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని కోరుతూ కూడా వారి ఆందోళన కార్యక్రమానికి ఈ రోజు ముట్టడికి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే అన్ని విద్యార్థి సంఘాలు కావచ్చు దీనికి మద్దతు పలికినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ముందు నుంచి కూడా నిరుద్యోగ జేఏసీకి సంబంధించి కావచ్చు విద్యార్థులకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పలు దఫాలుగా ఏదైతే విద్యార్థుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి పోరాటం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద దాదాపుగా వేలాది సంఖ్యలో ఈ రోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి మాత్రం భారీ ఎత్తున విద్యార్థులు కాబట్టి నిరుద్యోగులు కూడా రాబోతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వంశీ. ఇవాళ తెలంగాణ నిరుద్యోగ యువత పోరుబాట పట్టింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చింది నిరుద్యోగ జేఏసీ. ఇప్పటికే జిల్లాల నుంచి నిరుద్యోగులు భారీగా తరలి వస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ అడ్డుకుంటున్నారు. ముందస్తు అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తమకిచ్చినటువంటి మాట తాము నిలబెట్టుకోవట్లేదంటూ నిరుద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం పోరుబాట మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా గ్రూప్స్లో ఉద్యోగాల సంఖ్య పెంచాలి, తర్వాత గ్రూప్ మెయిన్స్లో 1:100 చొప్పున పిలవాలి అంటూ వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటుగా జాబ్ క్యాలెండర్ ఏదైతే నిరుద్యోగులకు హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పిందో మాటకు కట్టుబడి జాబ్ క్యాలెండర్ స్పష్టంగా రిలీజ్ చేయాలనేది ప్రధానంగా నిరుద్యోగుల డిమాండ్.
రాష్ట్రంలో నిరుద్యోగ యువత పోరుబాట పట్టింది. నేడు టీజీపీఎస్సీ ముట్టడికి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. 30 లక్షల మందితో నిరుద్యోగుల మార్చ్ నిర్వహిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. మరోవైపు నిరసనలపై సర్కారు ఉక్కుపాదం మోపుతూ ఎక్కడెక్కడ ముందస్తు అరెస్టులు చేస్తోంది. దీంతో ప్రభుత్వం దిగొచ్చేదాకా వెనకడుగు వేసేదే లేదంటూ నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. గ్రూప్ పోస్టుల సంఖ్య పెంచాలి. గ్రూప్ 1 మెయిన్కు 1:100 నిష్పత్తి పాటించాలి. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. మెగా డిఎస్సి ఇవ్వాలి. జీవో 48 రద్దు చేయాలి. నిరుద్యోగ భృతి వెంటనే అమలు చేయాలి. తదితర డిమాండ్ల సాధనే లక్ష్యంగా నిరుద్యోగ యువత పోరుబాట పట్టింది. ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తుండగా ఏకంగా టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. 30 లక్షల మందితో నిరుద్యోగుల మార్చి నిర్వహిస్తున్నట్టు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రకటించింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు కదం తొక్కుతున్నారు. నిరుద్యోగుల మార్చ్, టీజీపీఎస్సీ ముట్టడి కార్యక్రమాల్లో పాల్గొనడానికి నిరుద్యోగులు స్వచ్ఛందంగా తరలిరావడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. పై డిమాండ్లతో పాటు డిసెంబర్లో గ్రూప్ 2-3 పరీక్షలు నిర్వహించాలని, నిరుద్యోగ భృతి కింద 4,000 రూపాయలు ఇవ్వాలని, గురుకుల టీచర్ పోస్టుల భర్తీలో రిలింక్వేష్మెంట్ విధానం అమలు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం దిగొచ్చేదాకా వెనుకడుగు వేసేదే లేదంటూ హెచ్చరిస్తున్నారు. కార్యక్రమంపై సోషల్ మీడియా వేదికల్లో వేలాది పోస్టులు దర్శనమిస్తున్నాయి. ప్రతిపక్షాల సంపూర్ణ మద్దతు నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేంత వరకు వారి పక్షాన నిలబడి ఉద్యమానికి బాసటగా నిలుస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి. ఇప్పటికే నిరుద్యోగుల ఉద్యమానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఉద్యోగాల సాధన కోసం నిరుద్యోగులు నిత్యం ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఓయూతో పాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో కూడా నిరుద్యోగుల నిరసనలు, శాంతియుత ర్యాలీలు కొనసాగుతున్నాయి. జిల్లాల వారీగా ప్రజా గ్రంథాలయాల్లో ప్లకార్డులతో నిరసన ప్రదర్శనలు, ప్రభుత్వ నినాదాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్, ఫ్యాకల్టీ అశోక్ తమ ఇండ్లలోనే ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. నిరుద్యోగుల అక్రమ అరెస్టులు, ఉద్యోగాల భర్తీ కోసం టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో నిరుద్యోగులను గురువారం నుంచే పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. ముట్టడిని అడ్డుకోవాలని చూస్తున్నారు. వివిధ విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలను ముందస్తు అరెస్టు చేస్తున్నారు. హైదరాబాద్ అశోక్ నగర్, ఉస్మానియా తదితర వర్సిటీలు, గ్రంథాలయాలు, స్టడీ సర్కిళ్లు, స్టడీ రూమ్లతో పాటు అనేక ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేసి నిర్బంధంలో పెట్టినట్టు తెలుస్తున్నది. నిరుద్యోగ మార్చును విఫలం చేసేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. నిరుద్యోగ యువతను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నది. వారిండ్లపై పోలీసులు నిఘా పెట్టారు. వాహనాలు అందుబాటులో లేకుండా ఆంక్షలు విధిస్తున్నది. రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఎంత కష్టం వచ్చింది? పాలకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించేందుకు కాంగ్రెస్ పెద్దలు విఫలయత్నం చేశారు. స్థానికులు అడ్డు చెప్పి జై తెలంగాణ నినాదాలతో మారుమోగించడంతో తెలంగాణ తల్లి కూల్చివేత ప్రయత్నాన్ని అధికారులు విరమించుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని పదే పదే చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నిజం చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా ఉంది. నియోజకవర్గంలోని దేవరుప్పల మండలం కామారెడ్డిగూడెం ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి రాజకీయ రంగుపులిమి కూల్చివేసేందుకు కాంగ్రెస్ పెద్దలు విఫలయత్నం చేశారు. బీఆర్ఎస్ మండల కార్యదర్శి చింతరవి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడాన్ని జీర్ణించుకోలేని గ్రామ కాంగ్రెస్ నాయకులు కొందరు ఎమ్మెల్యే ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చి అనుమతి లేదనే సాకుతో విగ్రహం కూల్చివేత కుట్రకు తెరలేపారు.
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త, నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన ఝాన్సీ రెడ్డి, మండల అధికారులు కలిసి పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో విగ్రహం కూల్చివేతలకు పంచాయతీ సిబ్బంది సిద్ధపడ్డారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం అడుగుభాగాన్ని పెగిలించేందుకు పంచాయతీ సిబ్బంది చేసిన ప్రయత్నాన్ని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహంతో రాజకీయాలు తగవని, కూల్చివేత ఆపాలని గొడవకు దిగడంతో ఎట్టకేలకు కూల్చివేత ప్రయత్నాన్ని అధికారులు విరమించుకున్నారు. రెండేళ్ల క్రితం ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి చింతరవి గద్దెను నిర్మించారు. కాలనీకి చెందిన కొందరు వ్యతిరేకించడంతో అంబేద్కర్ విగ్రహాన్ని కామారెడ్డిగూడెం జాతీయ రహదారి పక్కన నెలకొల్పారు. అప్పటి మంత్రి ఎర్రబెల్లి ఆర్థిక సహాయం అందించి విగ్రహాన్ని ప్రారంభించారు. దీంతో ఎస్సీ కాలనీలో వృధాగా ఉన్న గద్దెకు గులాబీ రంగు వేసి దాతల సాయంతో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడంతో వివాదం మొదలైంది. తెలంగాణ తల్లి అందరిది అని, గద్దెకి వేసిన గులాబీ రంగును మార్చుతానని చింతరవి అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేతో విగ్రహాన్ని ప్రారంభిద్దామని చెప్పినా కాంగ్రెస్ నాయకులు వినిపించుకోలేదని చెప్తున్నారు. గద్దెతో పాటు విగ్రహానికి కప్పిన గులాబీ రంగు వస్త్రాన్ని సైతం మార్చినా కాంగ్రెస్ నాయకులు పట్టువీడలేదు. కేవలం చింతరవి ఏర్పాటు చేశాడన్న నెపంతో విగ్రహాన్ని కూలగొట్టాలనడం వివాదాస్పదమైంది. జనగామ జిల్లా దేవరూపల మండలంలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యానికి దిగారు. కామారెడ్డిగూడెంలోని తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించేందుకు యత్నించారు. మా ప్రతినిధి రవికాంత్ మరింత సమాచారం అందిస్తారు. రవికాంత్, ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు? ఎక్కడ ఆ ఊళ్ళో ఏం జరిగింది, ఎందుకు జరిగింది ఘటన? రాజేష్, ముఖ్యంగా తెలంగాణ సెంటిమెంట్ ను తొలగించే ప్రయత్నంలో భాగంగానే అని ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది. అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టి అయితే కాకతీయ కళాతోరణం కావచ్చు, తెలంగాణ తల్లి కావచ్చు, ఇలాంటి అంశాలపై దృష్టి సాధించినట్టు మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో తెలంగాణ తల్లికి సంబంధించిన రూపురేఖలను కూడా మారుస్తామని ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసిన నేపథ్యాన్ని కూడా మనం చూసాము. దాంతో పాటు కాకతీయ కళాతోరణాన్ని కూడా అధికారిక చిహ్నంలో నుంచి తొలగిస్తామని చెప్పి ప్రకటన చేసిన నేపథ్యాన్ని కూడా చూసాము. అయితే నిన్న ముఖ్యంగా జనగామ జిల్లా దేవరూపల మండలంలో ఉన్నటువంటి కామారెడ్డిగూడెంలో అయితే తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి అక్కడ కాంగ్రెస్ ఒక దౌర్జన్యపూరితమైన ఈ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తోంది. అక్కడ అధికారులను కూడా దుర్వినియోగానికి పాల్పడే విధంగా ఒత్తిళ్లు తెస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. ఎస్సీ కాలనీలో అయితే కామారెడ్డిగూడెంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో అక్కడ ఒక గద్దె నిర్మించడం జరిగింది. ఆ గద్దె మీద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహం ఎటువంటి రాజకీయ నేపథ్యానికి ఎటువంటి రాజకీయ రంగులు అద్దాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఈ విషయంలో ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఆ విగ్రహాన్ని తొలగించాలని కుట్ర చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న పెద్ద ఎత్తున అక్కడ గ్రామస్తులు కూడా వ్యతిరేకించిన నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. ఇవాళ కూడా అక్కడ ఆందోళనలు జరిగే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రవికాంత్. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.